వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్నం ఈశ్వరరెడ్డి నగర్ కు చెందిన అంగన్వాడీ టీచర్ రైల్వే ట్రాక్ పై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వీడియో విడుదల. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ తనను కొట్టాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని వీడియోలో పేర్కొన్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డి నగర్ కు చెందిన అంగన్వాడీ టీచర్ లక్ష్మి వసంతపేటలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. తీరుపై అంగన్వాడీ టీచర్ కుమార్తెలు కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దగ్గర నుంచి లాక్కపోయి సార్ ఆడ మనిషి నన్ను కూడా చూడకుండా 1 టౌన్ సిఐ సార్ కొట్టినారు సార్. నన్ను ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఆమెతో కొట్టకుండా ఆయననే కొట్టినాడు సార్. నిష్కారణంగా కొట్టినాడు సార్. అరాజకం చాలా చేసినాడు సార్ ఆ సిఐ సారు. వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ నా కొడుకులు నన్ను లాక్కపోయి సార్ బూట్లతో తన్నారు సార్. అన్ని దెబ్బలు తగిలినాయి సార్. మాకు అవమానం చాలా జరిగింది సార్. మాకు బతకాలని లేదు సార్. చచ్చిపోతున్నాం సార్. అందుకే రైలు పట్టాల మీద పడుకున్నాం సార్. మీరే మాకు న్యాయం తీర్చాలి సార్. అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు రాయించి రమ్మని అవతల పిలిచకుండా పొద్దున ఉదయం 9 నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్నే కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు. నమస్తే సార్, కలెక్టర్ సార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా సార్. నేను స్టూడెంట్ అని కూడా చూడకుండా అందరూ మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నన్ను లోపల వేసి కొట్టారు సార్. తీసుకుపోయారు సార్. కావాలంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్. మీకే తెలుసు సార్. ఎస్పీ గారు మా నాన్న కూడా కొట్టారు సార్. మా నాన్న పుట్టానికి పడిపోయారు సార్. అది కూడా చూడకుండా కాళ్ళు పట్టుకుంటే వదలడం లేదు సార్. నేను స్టూడెంట్ అని చెప్పినా కూడా ఆపకుండా కొడుతున్నాడు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు ఇచ్చేలాగే లేరు సార్. మా దగ్గర నుంచి అన్ని ఇప్పిస్తున్నారు సార్. సంపుతా అంటున్నారు సార్ సిఐ సార్. మమ్మల్ని అయితే అన్యాయం చేసే వాళ్ళని చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తున్నాడు సార్. సిఐ సార్ చాలా అరాచకం చేస్తున్నాడు సార్. అసలు స్టాఫ్ అంతా అరాచకం కొట్టాడు సార్. నేను చెప్తానంట సార్. నేనేం చేయలేదు సార్ అన్నా కూడా మా అమ్మను నన్ను ముగ్గురిని కలిపి కొట్టినాడు సార్. కన్నా పూట్ల కాళ్ళతో అన్నాడు సార్. అందరు కలిపి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయి తంతున్నారు సార్ పిల్లోని. ఆయన స్టూడెంట్స్ని ఎలా కొడతాడు సార్. ఆయన ఆడ మనిషి మగ మనిషి ఎట్లా కొడతాడు సార్. మీరే న్యాయం చేయాలి సార్ మాకు. లేదా మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టాఫ్ అన్నారు సార్. సిఐ సారు ఎస్పీ సార్ అన్నారు సార్. నేను రైల్వే స్టేషన్లో పండుకున్నాం. మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్. సిఐ సార్ వాళ్ళందరూ సార్ మమ్మల్ని చాలా వేధిస్తానన్నారు సార్. మమ్మల్ని పొద్దు నుంచి కుడతానన్నారు సార్. ఇప్పుడు మేమేం చేయలేదన్నా కానీ కుడతానన్నారు సార్. మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. మేము ఇక్కడ సావని కానీ మాకు ఇదంతా ఇదంతా సార్. ఈడంతా మకానికి వేసి కుట్టినారు సార్ వాళ్ళు. కాళ్ళతో బూట్లతో అంతా గేట్ల నుంచి లాకపోయినారు సార్ బూట్లతో తన్నుకుంటూ. మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. లేదు మేము చావనికి ఇక్కడ రైల్వే స్టేషన్ పట్టాలలో పనుకున్నాం సార్. మీరే మాకు ఇలా ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ సార్. అసలు ఆడమనిషి అనే ఇది కూడా లేకుండా నన్ను కొట్టినాడు సార్ సిఐ సార్. కొడితే పడిపోయినా సార్. వేరే సార్ లేపినాడు. అడగండి కావాలంటే సీసీ ఫుటేజ్లో చూడండి సార్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. చెప్పండి. ఇంకా చూస్తున్నారు చాలా మంది. మా చావు కారణము 1 టౌన్ సిఐ సిబ్బంది సార్. సిఐ సారు మొత్తం ఆ స్టాఫ్ అంతా సార్. అన్యాయంగా మమ్మల్ని పొద్దున్న 9 నుంచి కూర్చోబెట్టి అక్కడ మమ్మల్ని కూడా పంపిస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది లేదు. అవతలలో పిలిపించకుండా ఏందో సార్ వాళ్ళకి సపోర్ట్ పోతూ మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నారు సార్. అన్యాయంగా మమ్మల్ని కేసులో ఇరికించినారు సార్. మా పేర్లు వాళ్ళని ఏమనుకుంటా మమ్మల్ని కొడతా అన్నారు సార్. వాళ్ళతో బాగా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ సిఐ సార్ వాళ్ళందరూ. మమ్మల్ని మాత్రం తప్పు లేదు సార్ అన్నా కానీ మమ్మల్ని వచ్చి కొడతా ఉన్నారు సార్. మా చావులకు మాత్రం కారణం ఆ సిఐ సార్ వాళ్ళు 1 టౌన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం సార్. మొత్తం ప్రొద్దుటూరులో అందరూ చూసినారు సార్ మమ్మల్ని కొట్టేది. మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. మా చావులకు మాత్రం కారణం మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ స్టాఫే సార్. మా ముగ్గురు చావులకు కారణం వాళ్ళే సార్. 1 టౌన్ పోలీస్ స్టేషన్
ఉండే సిబ్బంది మొత్తం సార్. లేడీ కానిస్టేబుల్ అసలు చేయి కూడా వేయలే నా మీద. ఒక మగ వ్యక్తి ఎలా వేశాడు సార్ ఆడ మనిషి మీద, ఎట్లా వేశాడు సార్ చెయ్యి? చెంపకేసి కొడితే కింద పడినా సార్. నేను అక్కడ ఉండే సార్ లేపినాడు సార్, కావాలంటే లాక్కొని వచ్చినాడు సార్. సంపుతామున్నా అంటాడు సార్ సిఐ సార్. ఏం సార్ అంతా? ఆడ మనిషిని ఎలా మాట్లాడేది తెలియదా సార్? అసలు ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు, ఆమె ఏమనుకున్నా ఈసారే సార్ రెచ్చిపోతున్నాడు. మా చావుల కారణం అయితే ఆ 1 టౌన్ సిఐ సారు, ఆ సిబ్బంది సార్, మొత్తం ఆ స్పెషల్ సార్లు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళ సైడే ఉండి మమ్మల్ని ఈడ్చుకుపోయి కొట్టినారు సార్. నా కొడుకు అయితే భయంకరంగా కొట్టినాడు సార్. మాకు అవమానం జరిగింది, మేము సావునికి సిద్ధం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు మా సార్, జిల్లా కలెక్టర్ సార్, ఎస్పీ సార్, మా బాధను ఆలకించి సార్ అర్థం చేసుకోండి సార్. ఒక ఆడ మనిషిని కొట్టినారు, ఒక స్టూడెంట్ లాగా గేట్ దగ్గర నుంచి కొట్టినారు. మీరు సీసీ ఫుటేజ్లో చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. లేకపోతే మా సావు గ్యారంటీ. మేము ముగ్గురం చనిపోనికే వచ్చినాం సార్. సార్ మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎంతగా స్టూడెంట్ అని చెప్తున్నా కూడా ఆపకుండా కొడుతున్నాడు సార్. మీరే మమ్మల్ని ఎలా అయినా కాపాడాలి సార్. మేమైతే ముగ్గురం, మా అమ్మ, మా నాన్న, నేను కన్ఫామ్ చనిపోనికి వచ్చాను సార్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను సార్. నేను స్టూడెంట్ అని చెప్పినా కూడా వినడం లేదు సార్. గేట్ దగ్గర నుంచి ఈడ్చుకుపోయాడు సార్. లోపల పిలిచిపోయి ఆ బెల్ట్లతో దండతో కొట్టినాడు సార్. కావాలంటే సీసీటీవీ చూడండి సార్. ప్రతి ఒక్కరు జనాలు చూసినాడు సార్. కావాలంటే ఇక్కడ చూస్తున్నాడు సార్. మొత్తం దెబ్బలు తగిలినాయి సార్, వాతలన్నీ పడినాయి. మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. మేమైతే ఇప్పుడు చావనికి వచ్చాం సార్. మేము ముగ్గురం. మీరు ఏమైనా చేస్తాం సార్. మీ కలెక్టర్ గారు మీరు ఎలా అయినా మమ్మల్ని మీ లైవ్ చూసి మమ్మల్ని ఎలా అయినా కాపాడాలని కోరుకున్నాం సార్. ఆ సిఐ వాళ్ళందరూ మేము ఎంత చెప్పినా కూడా విన్నమే లేదు సార్. ఎస్పీ సారు వాళ్ళందరూ పక్కనే ఉన్నారు. ఆపను కూడా ఆపలేదు సార్. ఆ సార్ పిలిచకపోతుంటే అది మఫ్టీలో ఉండి మరీ కొడతాడు సార్. ఆ సార్ వాళ్ళు యూనిఫామ్ కూడా వేసుకోలే. ఎస్పీ సారు కాపాడనీకి వచ్చాడు సార్. కానీ ఇడిచిపెట్టకుండా సార్, ఎస్పీ సార్ కాపాడండి సార్ మమ్మల్ని ఎలా అయినా. కలెక్టర్ సార్ వాళ్ళు ఎంత చెప్పినా ఇండమే లేదు సార్. వాళ్ళనేమో బాగా స్పెషల్ సార్, మమ్మల్ని ఏమో అసలు పట్టించుకోలేదు సార్. ఉదయం 9 నుంచి మమ్మల్ని స్టేషన్లోనే కూర్చోబెట్టినాడు సార్. మమ్మల్ని ఎంతగా అయితే ఈడ్చి కొట్టి పెట్టినాడు సార్. మా అమ్మను కొట్టినాను, మా నాన్న ఎవరన్నా ఆడవాళ్ళను లేడీ కానిస్టేబుల్ కొట్టాలి సార్. కానీ మా అమ్మను సిఐ సార్ కొట్టినాడు సార్. ఏం తప్పు లేకుండా సార్. అవతల వాళ్ళు తప్పని చెప్పినా కూడా వినవే లేదు సార్. ఎంత చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని లోపలికి ఈడ్చుకుపోయి కొట్టినాడు సార్. మా నాన్న బూటకాలతో కొట్టినాడు సార్. నన్ను కూడా మొత్తం కొట్టినాడు సార్. హాస్పిటల్ కూడా వినాడు సార్. కావాలంటే వచ్చి చూసుకోండి సార్. హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. ఆ స్టాఫ్ మొత్తం ఎవరు ఆపకుండా మరీ కొడతా అన్నాడు సార్.